భూములు అమ్మడానికి కాదు అని అన్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఆ రోజు హెచ్ఈయు భూముల వేలం వ్యవహారంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హెచ్ఈయు భూముల పరిశీలనకు బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. వీరిని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తతో పాటు పలువురు బీజేపీ నేతలు, పోలీసులు ఆ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక అంతకుముందే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రభుత్వ ప్రజాభూములను అమ్మి రాష్ట్ర పాలన సాగిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఎప్పటికీ కూడా ప్రభుత్వ భూములే, వాటిని అమ్మే హక్కు లేదని ఫైర్ అయ్యారు. నిర్బంధాలుండవు, గొప్ప ప్రజా పరిపాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ మాదిరిగానే వ్యవహరిస్తుందని ఈ అరెస్టులపై పాయల్ శంకర్ మండిపడ్డారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట మాట్లాడి ప్రభుత్వాలు భూములు అమ్మడానికి కాదు అని అన్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వేల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయల భూములను అన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రభుత్వ ప్రజాభూములను అమ్మి రాష్ట్ర పాలన సాగిస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఎప్పటికీ కూడా ప్రభుత్వ భూములే, వాటిని అమ్మే హక్కు లేదని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, హెచ్యూకి సంబంధించినటువంటి భూముల వేలానికి సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా గత 3 రోజులుగా కూడా హెచ్యూ ఏదైతే యూనివర్సిటీ ఆవరణలో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే ఏబీవీపీ కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి మోర్చాలకు సంబంధించినటువంటి ఒక నాయకులు కూడా ఈ రోజు హెచ్యూ ముట్టడికి వస్తామని చెప్పేసి కూడా ప్రకటించడంతో ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ స్థాయిలో కూడా పోలీసులంతా కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఒక 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మకూడదనే ఉద్దేశంతో కూడా ఒక విద్యార్థులు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో అంటే ఈ యొక్క ఇష్యూ కూడా అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క భూములకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే అప్పట్లో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో 2004లో సందర్భంలో కూడా సంబంధించిన
సంబంధించినటువంటి హెచ్సియుకి సంబంధించినటువంటి ఈ యొక్క భూములను కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ కొన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అమ్మేది లేదని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు కూడా తెగేసి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే ఈ యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే ఈ యొక్క విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నాయకుల మధ్య కూడా ఈ యొక్క ఇష్యూ కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు బీజేపీతో పాటుగా కూడా కమ్యూనిస్టు పార్టీలు కూడా సిపిఎం సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అమ్మే అంశం పైన కూడా వ్యతిరేకం చూపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిపిఎం సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ యొక్క ఏదైతే హెచ్సియుకి సంబంధించినటువంటి ఈ యొక్క భూముల వేలానికి సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా నిరసన వ్యక్తం చేసేందుకు కూడా ఇటు హెచ్సియుకు యూనివర్సిటీ వద్దకు కూడా చేరుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఏదైతే ఇప్పటికే ప్రకటించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా అటు హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరనే అరెస్ట్ చేసి వారిని బీజేపీ పార్టీ కార్యాలయాన్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు. దాంతో పాటు మరికొంతమంది నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసి అక్కడే వారిని ఉంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే ఇప్పటికి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మరికొద్ది సేపట్లో హెచ్సియు సమీపంలో చేరుకోబోతున్న అంశం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ బలగాలు కూడా అలర్ట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. స్థానిక మాదాపూర్ సంబంధించినటువంటి డీసీపీ నేతృత్వంలో ఈ యొక్క పూర్తి బలగాలు కూడా మోహరించాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా నెలకొండకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పోలీస్ బందోబస్తు భారీగా చేశారు. అలాగే దీంతో పాటుగా కూడా అటు సిపిఎం సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి చేరుకోబోయే అంశం నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో అంటే రోడ్డు నుంచి అంటే ఇటు టువర్డ్స్ హెచ్సియు వైపు వచ్చే రోడ్లో కూడా పూర్తిగా కూడా అవసరమైన ప్రతి చోట కూడా ఈ యొక్క పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడి వాళ్ళని అక్కడనే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే ప్రేమ్, విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ నిరసనలు ఇంకా ఉధృతం చేస్తాము, ఇంకా గట్టిగా చేస్తామంటూ విద్యార్థులు చెప్తున్నారు. సో వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది? అయితే మొత్తానికి ఏదైతే అంటే ఇది బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఏరియా నేపథ్యంలో అంటే పూర్తిగా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూములను అమ్మొద్దని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చేసి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు ప్రభుత్వం వేలానికి వేసిన తర్వాత కమర్షియల్ సంబంధించినటువంటి యాక్టివిటీలకు కావచ్చు, కమర్షియల్ సంబంధించినటువంటి బిల్డర్స్ కావచ్చు, అలాంటి వారికి ఒక వేలం వేసే సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా పూర్తి స్థాయిలో చెడిపోతుందని చెప్పడంతో పాటుగా కూడా అంటే కొన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి ఈ హెచ్సికి సంబంధించినటువంటి యొక్క భూమిలో కూడా ఇప్పటికే చెట్లు, దాంతో పాటుగా కూడా అనేక జీవరాశులు కూడా ఇక్కడ ఈ యొక్క చెట్లను బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క భూములను కూడా వేలం వేస్తే ఖచ్చితంగా ఇక్కడ కమర్షియల్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాటన్నింటి కూడా డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటుగా కూడా ఎన్నో వందల సంఖ్యలో ఉన్నటువంటి జీవరాశులు కూడా అన్ని కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటి కూడా ఆటంకం కలిగించేటటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ఎట్టి పరిస్థితులు అంటే రాబోయే ఫ్యూచర్ తరానికి కూడా ఈ యొక్క అంటే ఇండియా ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో భూములను కూడా వేలంపాట చేస్తే రాబోయే రోజుల్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి యొక్క ప్లేస్ కూడా సరిపోదు. అంటే రాబోయే రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇప్పటికే ఏదైతే ఇంటర్నేషనల్ అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాబోయే రోజుల్లో అంటే విద్యను ఇంకా మరింతగా అభివృద్ధి చేసిన తర్వాత అంటే ఇతరత్ర ఇంటర్నేషనల్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కూడా అవసరమైనటువంటి ప్రస్తుతం స్పేస్ అంటే ఆ భూమి అంతా కూడా ఇక్కడ ఉన్నది. అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడగొట్టకుండా విద్యాలయానికే అదే కంటిన్యూగా ఉండాలని చెప్పేసి కూడా వారు నినాదాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వేలంపాటలో అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఎంత దూరమైనా వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చూడేటు విద్యార్థి నాయకులు కూడా తెలియజేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. నళిని. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.